హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చేతు ఛానల్. ఈరోజు నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను. గులాబ్ జామ్ ప్యాకెట్ కొనుక్కోవాలి. మేమైతే ఎన్టీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాము. ముందుగా ఒక బౌల్లో ఉన్న పౌడర్ అంతా వేసుకోవాలి. మరిగి చల్లార్చిన పాలని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 20 నిమిషాల పాటు ఉంచాలి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాకం కోసం ఒక గ్లాస్ పంచదార తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మరగనివ్వాలి. చూడండి, ఈ విధంగా మరగాలి. ఆ ముద్దని పక్కన పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మేమైతే చిన్న చిన్న బాల్స్ రౌండ్గా చేసుకున్నాము. ఆ బాల్స్ని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆ రౌండ్ బాల్స్ చేసుకున్నాం కదా, అవి ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి. లేదంటే ఒకే సైడ్ ఉంచేస్తే కలర్ ఒకవైపు డార్క్ అయిపోతుంది, ఒకవైపు లైట్గా ఉండిపోతుంది. చూడండి, ఈ విధంగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. మొత్తం అన్నీ ఒకే కలర్లా వచ్చేలా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పాకం తీసుకున్నాం కదా, అది అయిపోయి ఉంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి కొంచెం సేపు. ఇప్పుడు అన్నీ మొత్తం కలర్ ఒకే బ్రౌన్ కలర్లో వచ్చేలా ఉండేటట్టయితే పక్కకు తీసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇవి అందులో వేసుకోవాలి. చూడు, ఈ విధంగా వేసుకోవాలి. కొంచెం సేపు అవి అలాగా పాకంలోనే ఉంచుకోవాలి, మునిగేటట్లు వేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎంత స్మూత్గా ఎలా వచ్చాయో. Thank you friends.